ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అతి శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయంలోనికి మనం వచ్చాం. వాక్యం కొరకు ఆశ కలిగిన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి ఒక 3 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిండియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి దొంగిళ్ళు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు ఒక శ్రేష్టమైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అతడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక పుస్తకం అది ఆకాశంలో ఎగిరిపోవటం అతడు చూస్తూ ఉన్నాడు. అది 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తును ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఆ పుస్తకం ఏంటి అంటే, భూమి అందంతటి మీదికి బయలువెళ్ళు శాపమే అని వాక్యంలో రాయబడుతూ ఉంది. ఆ పుస్తకంలో ఏమని రాయబడ్డది అంటే, ఒక ప్రక్క దొంగిళ్ళు వారందరూ కూడా కొట్టివేయబడుదురు, మరొక ప్రక్క అప్రమాణికులందరూ కూడా కొట్టివేయబడుదురు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి ప్రజలకు ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు కొట్టివేయబడతారు, ఎవరు తీసివేయబడతారు అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంది, ఎవరైతే దొంగిలుతారో అంటే దొంగలుగా ఉంటారో, దోచుకునే వారిగా ఉంటారో, తని కాని పొరుగువారి వాటిని ఆశించి వాటిని ఎవరైతే దొంగిలిస్తారో, ఆ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారందరూ కూడా మరి కొట్టివేయబడతారు అని లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. దేవాతి దేవుడు మోషే భక్తుని ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకి, తన జనాంగానికి 10 ఆజ్ఞలను ఆయన రాసి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువారి దేనిని దొంగిల్లవద్దు అని దేవాతి దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దొంగిలించటం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనది కాదు. దొంగగా నీవు ఉండొద్దని, ఒకవేళ నువ్వు గనక దొంగిలించే వ్యక్తిగా ఉంటే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేనేం దొంగిలిస్తున్నానయ్యా, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన 2 విషయాలు నేను మీతో చెప్తా. దేవుడు మనకిచ్చినటువంటి విలువైన సమయం విషయంలో ఆయన లెక్క అడుగుతాడట.
ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. ఆయన సమయాన్ని ఆయన పాదస్థంలో మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన సన్నిధిలో మనం గడపాలి. అలాగా సమయాన్ని దొంగిలించేవారు కూడా ప్రభు దగ్గర లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది మలాకి గ్రంథంలో రాయబడుతూ ఉంది, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలుతున్నారు. ఏ విషయంలో మేము దొంగిలుతున్నామంటే, ఇదిగో మీరు నా సన్నిధికి తీసుకురావలసినటువంటి 10వ భాగం విషయంలో మీరు దొంగిలిస్తూ ఉన్నారు అని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగిలటం అనేది మంచిది కాదు. దొంగిల్లే వారందరూ కూడా ఒక రోజున కొట్టివేయబడతారంట. దేవుని రాజ్యంలో దొంగలు ఉండరు. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే నీతిమంతులు మాత్రమే ఉంటారు. దొంగలు, దోచుకునేవారు, వ్యభిచారులు వీరంతా కూడా మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇకపోతే రెండో విషయం వాక్యం రాయబడుతూ ఉంది, అప్రమాణికులు అంటే ప్రమాణం చేసి దానిని నెరవేర్చినటువంటి వారు. చాలామంది అవసరానికి దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటారు, కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంటారు. అయితే వారు ఆ తీర్మానాల్లో స్థిరంగా నిలబడలేక వారు ప్రభు దగ్గర చేసుకున్నటువంటి ఆ ప్రమాణాలు వారు నెరవేర్చలేక తొలగిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభుతో ఏమి సమర్పణ చేసుకున్నావో, ఏం ప్రమాణాలు చేసావో అది నీకే తెలుసు. కనుక ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఏదైతే దేవుని దగ్గర ప్రమాణం చేసావో దానిని ప్రభువు చెల్లించే విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. నువ్వు దేవునికి ఒక మాట ఇస్తే, దేవునికి ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణంలో నిలిచి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు అప్రమాణికుల్ని మెచ్చటం లేదు. దేవుడు అప్రమాణికులందరినీ కూడా కొట్టివేయబోతున్నాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ, నీ అవివేకమైన మనసును బట్టి ఇంత ఘోరమైనటువంటి పాపంలో నువ్వు ఉండక వెంటనే నీ తప్పు నువ్వు తెలుసుకొని నువ్వు ప్రభువుకు చెల్లించవలసినటువంటి ప్రమాణములన్నీ కూడా ప్రభువుకు నువ్వు చెల్లించాలని, దేవుని యొద్ద నుంచి కానీ మనుషుల యొద్ద నుంచి కానీ నువ్వు ఎప్పుడు కూడా దొంగగాను దొంగిల్లే వ్యక్తిగాను ఉండొద్దని దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు దొంగిలించే వ్యక్తివైతే అది నీ కుటుంబానికి శాపం తీసుకొని వస్తుంది. ఒకవేళ నువ్వు దొంగిలించే వ్యక్తివైతే నీ జీవితంలో మనశ్శాంతి అనేది కరువైపోతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ అవన్నీ ఇప్పుడు ధ్యానించడానికి సమయం కాదు. బైబిల్లో ఆకాను అనేటువంటి ఒకడు ఉన్నాడు. వాడు బంగారపు కమ్మెను, షినారు వస్త్రములను తీసుకొని వచ్చి దొంగిలించి తన గుడారంలో పెట్టుకున్నాడు. తద్వారా జరిగిన కార్యం ఏంటంటే, ఇశ్రాయేలులు అన్నడు కూడా అపజయం ఎరిగినటువంటి వారు దేవునికి ఆ మాటను ధిక్కరించి వారు దొంగిలించడం వల్ల దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చింది. వారి యుద్ధ భూమిలో వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది, ఓడిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అతడు దొంగిల్లాడు. ఆ దొంగిలటం వలన దేవుని కోపం వారి మీదకి వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు దొంగిలించే వ్యక్తిగా ఉంటే ఈరోజు నువ్వు సరి చేసుకో, నీ పద్ధతిని మార్చుకో. దేవుని కృప నీకు తోడై ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వాక్యానికి లోబడు, వాక్య ప్రకారంగా నడుచుకో. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.